గ్రామాలకు పట్టణాలకు తేడా ఎడ్యుకేషన్లో, ఉన్నవాడికి లేనివాడికి అంతకంటే పెద్ద తేడా, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాడికి తెలుగు మీడియం చదువుకున్న వాడికి చాలా పెద్ద తేడా. కాబట్టి ఎంత ఖర్చు అయినా కూడా ఈ ఎడ్యుకేషన్ మీద మనం ఎంత ఎక్కువగా ఖర్చు పెడితే, ఎంత ఎక్కువగా శ్రద్ధ చూపితే అన్ని మేలు జరుగుతాయి అనేది నాకు ఒక కమిటెడ్ ఆలోచన. ఒక కొత్త కార్యక్రమం మొదలు పెడుతున్నాం. పోయిన సంవత్సరం ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ అని మొదలుపెట్టాం. 120 అనుకుంటా. 120 ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్కు దాదాపు 200 కోట్ల రూపాయలు ఏదో బడ్జెట్ శాంక్షన్ ఇచ్చినాం. చాలా చోట్ల అది ప్రారంభించడంలో కూడా కొంత ఆలస్యమైంది. విల్ డిస్కస్ అబౌట్ దట్ లిటిల్ లేట్. ఇప్పుడు జరుగుతున్నాయి చాలా మటుకు. ఈ సంవత్సరం మళ్ళీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్కు పోయిన సంవత్సరం పెట్టిన దానికంటే రెట్టింపు 400 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఇది ఏ విధంగా ఖర్చు పెడదామని చెప్పి అనుకొని ఆఫీసర్లలో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు వీళ్ళందరూ అనటం ఏంటంటే, మనం ఏం చేసినా కూడా పీస్ మీల్గా అక్కడొకటి చేస్తున్నాం. సమస్య పూర్తిగా తీరటం లేదు. సాచ్యురేషన్ అనే కన్సెప్ట్ ఏ విధంగా మనం ఇందిరమ్మలో చేసినామో ఇళ్లకు పెన్షన్లకు, ఇటువంటి కన్సెప్టే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా తీసుకొని రావాలనే ఒక ఆలోచన వచ్చింది. వైల్ వీఆర్ డిస్కసింగ్ విత్ ది స్టేట్ లెవెల్ ఆఫీసర్స్. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు మొత్తం రాష్ట్రంలో ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అనేది లెక్కేశాం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక 300, ట్రైబల్ వెల్ఫేర్ ఒక 270, మిగిలినటి బీసీ అండ్ మైనారిటీ అవి ఒక 108, ఆల్మోస్ట్ అబౌట్ 700 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిట్లో కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమిటి అని అంటే, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది కలెక్టర్స్ వాస్ టెలింగ్ మీ దట్ హీ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్. యా, మెదక్ కలెక్టర్. చాలా చోట్ల నేను కూడా చూసిన రెసిడెన్షియల్ స్కూల్స్లో బేసిక్ మినిమం నీడ్స్ లేవు. పేరుకేమో ఈ కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ అంటారు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ ఆర్ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్, వీటిల్లో కూడా బేసిక్ వసతులు లేవు. నాగార్జున సాగర్ దగ్గర ఎక్కడ చూసినా అప్పుడెప్పుడో సాగర్ కట్టేటప్పుడు కొన్ని షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్లలో రెసిడెన్షియల్ స్కూల్ జరుగుతుంది. ఇప్పటికీ అదే షెడ్లలో జరుగుతుంది. నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టారు? నాగార్జున సాగర్ కట్టినప్పుడు షెడ్లు కట్టారు. ఆ షెడ్లలో దిస్ రెసిడెన్షియల్ స్కూల్ ఈజ్ నౌ బీయింగ్ హౌస్డ్. నేను డిపార్ట్మెంట్ లెక్క కట్టమని చెప్పిన ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ ఇంకోటి కూడా విషయం ఏంటంటే, స్ట్రెంగ్త్ కూడా ఎవ్రీవేర్ అక్రాస్ ది గ్లోబ్ ఒక్కొక్క స్కూల్లో, మంచి స్కూల్లో స్ట్రెంగ్త్ 1000, 1200 ఆ విధమైన స్ట్రెంగ్స్ ఉంటే చాలా బాగా జరుగుతుంది. ఒక్కొక్క క్లాసుకు 4 సెక్షన్లు, 5 సెక్షన్లు ఉంటే చాలా బాగా జరుగుతున్నాయి. మీరందరూ కూడా గమనించే ఉంటారు. పెద్ద స్కూళ్ళు కొంత స్ట్రెంగ్త్ బాగా ఉన్నవి, చాలా బాగా జరుగుతున్నాయి. కానీ సింగిల్ టీచర్ స్కూల్స్, డబుల్ టీచర్ స్కూల్స్, గ్రామాల్లోని 2-3 టీచర్లు, వాళ్ళకి అసలు రెస్పాన్సిబిలిటీ ఉండదు, వాళ్ళు సరిగ్గా రాను కూడా రారు. కానీ అదేవిధంగా 20 మంది టీచర్లు, 30 మంది టీచర్లు ఉన్న జూనియర్ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఒక మంచి హెడ్ మాస్టర్ ఉంటాడు, మోటివేషన్ ఉంటుంది, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాడు. ఈ క్లాసులో మంచి మార్కులు వచ్చాయంటే నా క్లాసులో ఎందుకు రాలేదని చెప్పి అనుకుంటారు. ఆ క్లాసులో బెస్ట్ ప్రాక్టీసెస్ వాడు చూసుకోగలుగుతాడు. ఇవన్నీ మన అందరూ ఎక్స్పీరియన్స్. ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీని అడిగినా ఇదే మాట చెప్తారు, ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు, పెద్ద స్కూల్స్ ఉండాలి అని చెప్పాను. కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ కూడా మనం నవోదయ విద్యాలయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్స్ ఉన్నాయి. దే ఆర్ డెఫినెట్లీ బెటర్ దాన్ అవర్ స్కూల్స్. ఈ నవోదయ విద్యాలయాల కంటే కూడా తక్కువ లేని విధంగా స్టాండర్డ్స్ డెవలప్ చేయాలనుకుంటే ఈ 700 రెసిడెన్షియల్ స్కూల్స్కు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగినాం మేము. వచ్చే సంవత్సరం 600, 700 పెట్టడం పెద్ద కష్టం కాదు. తర్వాత సంవత్సరం బ్యాలెన్స్ కూడా పూర్తి చేస్తాం. అట్లాగే మిగిలిన స్కూల్స్ కూడా అంతకంటే పెద్దగా ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ పైన, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఒక 20-30 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇట్ కెన్ అబ్జార్బ్. పిల్లలకు నిజంగా అటువంటి లెవెల్స్ కావాలా మొత్తం రాష్ట్రంలో.
ఒక్కొక్క జిల్లాలో ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఎడ్యుకేషన్కి సంబంధించిన మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు, మంచి స్కూల్స్ తయారు కావు. ఇవాళ ఎంత ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇంగ్లీష్ నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 5వ తరగతి వరకు లోకల్ మీడియము లోకల్ స్కూల్స్లో చదవనండి. కనీసం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. 12వ తరగతి మీద ఎందుకుంటున్నామంటే జూనియర్ కాలేజీలకు వీటిని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేశమంతా కూడా సిబిఎస్ఈ సిలబస్ అంటారు, మనం మటుకు లోకల్ సిలబస్. చాలామంది ముఖ్యంగా ఆడపిల్లలు, బీద పిల్లలు ఆడపిల్లలు 10వ తరగతి చదివేసరికి డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. 10వ తరగతిలో డ్రాప్ అవుట్ అవుతున్న ఆడపిల్లలు ఎందుకంటే నేరు జూనియర్ కాలేజీ పోలేకుండా ఉన్నారు. బట్ ఇఫ్ ఓన్లీ మనం మొత్తం అన్ని మండలాల్లో టోటల్గా ఒక 5-6 వేల మంచి స్కూల్స్, ఇటువంటి నేను చెప్పినానే ఒక 700 రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నాం. ఈ 700తో పాటు ఇంకొక 5,000 అట్లా చేసుకోగలిగితే ఒక్కొక్క మండలంలో సగటున 4, 5, 6 ఇటువంటి మంచి స్కూల్స్ ఉంటే, అవసరం ఉంటే రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసుకోగలిగితే దే ఆల్ కెన్ బికమ్ మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చేటట్టు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే జూనియర్ కాలేజీ కూడా పూర్తి అయిపోతుంది. జూనియర్ కాలేజీ లెవెల్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకోగలిగితే కన్నా వాళ్ళకి ఎంతో ఆపర్చునిటీస్ పెరుగుతాయంటే అన్ఇమాజినబుల్. వీఆర్ సీయింగ్ విత్ అవర్ ఓన్ ఐస్. మన పిల్లలను ఏ విధంగా ఎక్కడ చదివించాలని చెప్పి అనుకుంటున్నామో అటువంటి పరిస్థితి సమాజంలో బీదవానికి కూడా మనం కలగజేస్తున్నామా లేదా? మన పిల్లలు ఎటువంటి మంచి స్కూల్స్లో చదవాలనుకుంటారు, మన పిల్లలకి ఎటువంటి నాలెడ్జ్ రావాలనుకుంటారు. అటువంటి నాలెడ్జ్ మనం వదాన్యులు 10 రూపాయలు మాకు సోషల్ ఆబ్లిగేషన్స్ ఉన్నా మేము చేస్తామని చెప్పి అనుకుంటున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎంత ఎక్కువ మంది వస్తే అంత మంచిది. ఆ విధంగా నేను అనుకుంటున్నా ఇన్ ద నెక్స్ట్ 1 or 2 days వీ షుడ్ బి ఏబుల్ టు మోటివేట్ అట్లీస్ట్ అబౌట్ 60-70 people అనుకుంటున్నారు రఫ్గా. లెట్ us see. మీరు కూడా ఒకసారి కన్సెప్ట్ అనేది పోతే ఇటువంటి గవర్నమెంట్ టోటల్గా ఇటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో 50% అది రికరింగ్ కాస్ట్ గవర్నమెంట్ పెట్టుకునేటట్టు నేను ప్రిన్సిపల్ అనుకున్నాం. ఎటువంటి ఆలోచన మనం చేసినప్పుడు ఒక మోడల్ తయారైనప్పుడు చాలామంది ఇంకా రావచ్చు. బోళ్ళంతమంది ఎన్ఆర్ఐస్ అడుగుతూ ఉంటారు మేము ఏమైనా చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి. అటువంటి వాళ్ళు ఎంతమంది వినంటే అంతమంది రావడానికి అవకాశం ఉంటుంది. కెన్ బ్రింగ్ ఇన్ లాట్ మోర్ ఎంటర్‌ప్రెన్యూర్స్.